చంద్రబాబు తీరుపై పార్టీలోనే అసంతృప్తి ఉంది అన్నది ఒక వాదన. అత్యుత్తమ పరిపాలకుడిగా పేరున్న చంద్రబాబు కూడా తప్పటడుగులు వేస్తున్నారు అన్న ఆవేదన కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని ఇసుక దందాలతో పాటు పంచాయతీలు, సెటిల్మెంట్లతో పాటు భవనాలు కట్టుకునే వారి దగ్గర కూడా లంచాలు వసూలు చేస్తున్నారు. పైగా తమకు చెప్పకుండా బిల్డింగులకు అనుమతులు ఇవ్వద్దని పురపాలక సంఘాలు, కార్పొరేషన్, నగర పంచాయతీల అధికారులకు ఎమ్మెల్యేలు ఆదేశాలు ఇస్తున్నారు. కూటమి హయాంలో మద్యం వ్యాపారం అతిపెద్ద కుంభకోణంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని బెదిరించి కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు షాపులు లాగేసుకున్నారు. లాభాల్లో 50% వాటా వాళ్లే తీసేసుకుంటున్నారు. భారీగా సొమ్ము చేతులు మారి రిజిస్ట్రేషన్లను తమకు తెలియకుండా చేయకూడదని కొందరు ఎమ్మెల్యేలు, సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వివాదాల్లో ఉన్న స్థలాలు, భవనాలు, పొలాల వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని, సెటిల్మెంట్లు చేసి భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పరిపాలనా పరంగానూ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో స్మార్ట్ మీటర్లపై ఉద్యమించిన కూటమి నేతలు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారని, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని చెబుతున్నారు. ఈ సంవత్సర కాలంలో, గడిచినటువంటి సంవత్సరంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పేసి ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కానీ, గతం కంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. విద్యుత్ భారాలు ఈ రోజున విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ భారాలు పెరిగిపోవడంతో పాటు మరోవైపున స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపైన భారాలు వేసేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటికే పెట్టినటువంటి కమర్షియల్ షాపులకి వాటికి పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ల వలన విపరీతమైనటువంటి విద్యుత్ భారాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజున గతంలో లోకేష్ గారు పగలగొట్టమన్నటువంటి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఈ రోజున ఇళ్లకి పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు.